ఏ ఆశీర్వాదం నీకు రావాలన్నా, ఏ ప్రార్థన నీకు జరగాలన్నా నువ్వు చూడాల్సింది తోటి మానవుడి వైపు కాదు, చూడాల్సింది చుట్టాల వైపు కాదు, ఆస్తిపాస్తి వైపు కాదు, దేవుడి వైపు చూడాలి. హల్లెలూయా. ఆర్థిక పరిస్థితిలో ఉన్నావు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావంటే బ్యాంకు వాళ్ళు మనం చూస్తాము, అప్పులు ఇచ్చేవారిని చూస్తాము, అప్పులు తక్కువ వడ్డీకి ఇచ్చేవాళ్ళని చూస్తాము, కుటుంబీకులు చూస్తాము, ఏదైనా ఆస్తి అమ్ముకుంటామా అది చూస్తాము, ఏదైనా ఇంటి తాకడ పెడతామా కొంచెం రిలీఫ్ తీసుకుంటామని ఈ పళ్ళు విషయాల వైపు మనం చూడడానికి దయ్యం మనల్ని ప్రోత్సహించాడు. ఒకవైపు మాత్రం మనం చూడడానికి దయ్యం ఒప్పుకోడు. అది కొండల వైపు నా కళ్ళు ఎత్తుచున్నాను అలే. కానీ ఎటు పరిస్థితుల్లో పట్టినో సహాయం నీకు ఎక్కడి నుంచి రావాలి? దేవుడి దగ్గర నుంచి రావాలి, కొండల వైపు దగ్గర. రెండోది, నీకు అవసరత తప్పకుండా పేదరికం నాకు ఇవ్వకు. డబ్బు విషయంలో నేను దొంగతనం చేయడమా, వాళ్ళ డబ్బు వీళ్ళ డబ్బులకి ఆశపడే పరిస్థితి లేకుండా నాకు అవసరతలు సంధించి. మూడోది, ఎవరికి నేను రుణపడకుండా ఉన్నట్లుగా. నాలుగోది, నా అవసరతలు సంధించు.